హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీ ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను మీకు ఐ విష్ ఐవర్, ఐ విష్ ఇట్ వర్, ఐ విష్ షీవర్ ఇలాంటి ఫ్రేజెస్ని ఎలా యూజ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీటిని ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామంటే, నేను రిచ్ పర్సన్ అయితే బాగుండు, ఈరోజు సండే అయితే బాగుండు, ఆమె ఎంపీ అయితే బాగుండు, ఇలా బాగుండు అనే సందర్భాల్లో మనం ఈ ఐ విష్ ఐవర్ ఇలాంటి ఫ్రేజెస్ని యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విష్ ఐ వర్ ఎ రిచ్ పర్సన్. ఐ విష్ ఐ వర్ ఎ రిచ్ పర్సన్ అంటే నేను రిచ్ పర్సన్ అయితే బాగుండు అని. ఐ వాజ్ అనకూడదండి, వర్రే యూజ్ చేస్తాం, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. ఐ విష్ ఇట్ వర్ సండే టుడే. ఐ విష్ ఇట్ వర్ సండే టుడే అంటే ఈరోజు సండే అయితే బాగుండు అని, బట్ సండే కాదు. ఐ విష్ షీవర్ ఎంపీ. ఐ విష్ షీవర్ ఎంపీ అంటే ఆమె ఎంపీ అయితే బాగుండాలి, అంటే బాగుండు అంటే జరగనివి జస్ట్ బాగుండు అనే సందర్భాల్లో మనం ఈ ఐ విష్ ఐవర్ ఇలాంటి ఫ్రేజెస్ని యూజ్ చేస్తామండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సీ యూ.